ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి టైం దగ్గర పడినట్లుగా అనిపిస్తోంది. ఆమెను సాగనంపి కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఢిల్లీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. అనూహ్య పరిణామాల్లో పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల ఈసారి మాత్రం ఊహించిన నేపథ్యాల్లోనే వైదొలిగిపోతున్నట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 1-2 రోజుల్లోనే ఢిల్లీ నుంచి కీలక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. 2024 జనవరిలో షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఎంపిక చేశారు. ఆమె 2021లో తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. ఆమె తన పార్టీని 2023 చివరిలో కాంగ్రెస్ లో విలీనం చేశారు. దానికి ఫలితంగా ఆమెకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆమె వల్ల కాంగ్రెస్ కి ఏమాత్రం లాభం కలగలేదు, కానీ టీడీపీకి భారీగా రాజకీయ లబ్ధి చేకూరింది. చెల్లెమ్మ సెంటిమెంట్ పండి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ ఓటు బ్యాంకు కొట్టుకొని పోయింది. ఆ మేరకు టీడీపీ కూటమి గణనీయంగా లాభపడింది. 2024 జూన్లో ఫలితాలు వచ్చిన తరువాత ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 15 నెలలుగా ఏపీలో పాలన సాగిస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఎంచుకున్న రాజకీయ వ్యూహం కరెక్ట్ గా ఉంది. అధికార పార్టీని ఆమె విమర్శిస్తూ కాంగ్రెస్ హైప్ పెంచారు. కానీ వైసీపీ ఓటమి తరువాత కూడా ఆ పార్టీనే టార్గెట్ చేయడంతో ఆ పార్టీ గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదు. పైగా మరింతగా ఇబ్బందుల్లో పడింది. కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వారిలో ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా చేసిన వారు అనేక మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ మీద మమకారంతో ఇంకా కొనసాగుతున్నారు. వారిని కలుపుకుంటూ కాంగ్రెస్ అజెండాని జనంలో ఉంచాల్సిన షర్మిల ఆ విషయంలో వెనకబడ్డారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఏపీలో కూడా అదే తీరున ఎన్డీఏ ప్రభుత్వం మీద దూకుడుగా పోరాటం చేయాల్సి ఉండగా షర్మిల ఎందులో సరైన వ్యూహాలను ఎంచుకోలేకపోతున్నారు. దాంతో సీనియర్లు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా పీసీసీ చీఫ్ మార్పుపై చర్చ సాగుతోంది. షర్మిల ఎంతకాలం కొనసాగితే అంతకాలం కాంగ్రెస్ కు ఇబ్బంది అని పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీలో పార్టీ విషయంలో సీరియస్ గానే ఆలోచనలు చేస్తున్నారు. షర్మిల ప్లేస్ లో కేంద్ర మాజీ మంత్రి, బీసీ నేత అయిన కిల్లి కృపారాణిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కిల్లి కృపారాణి వైద్యురాలిగా సుప్రసిద్ధురాలు. సేవా కార్యక్రమాలను కూడా ఆమె జిల్లాలో నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ అగ్రనేతల దృష్టిలో పడ్డారు. వైఎస్ఆర్ 2003లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె పార్టీలో చేరారు. అలా వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఆమె రాజకీయంగా ఎదిగారు. 2004లో ఆమె తొలిసారిగా శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు మీద ఓటమి చెందారు. అయితే 2009లో ఆమె అదే ఎర్రన్నాయుడిని ఓడించి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. ఉన్నత విద్యావంతురాలిగా, బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళగా జిల్లాలో ఉన్న ఆమె ప్రతిభను మెచ్చి యూపీఏ 2 ప్రభుత్వంలో ఆమెకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పదవిని ఇచ్చారు. ఇక 2014లో సైతం ఆమె ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల ముందు మాత్రం వైసీపీలో చేరారు. అయితే 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో ఆమెకి ఏ విధమైన పదవులు దక్కలేదు. దాంతో ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో ఆమె టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. కృపారాణికి రాహుల్ గాంధీ మద్దతు ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తెప్పించుకున్న నివేదికలో సైతం కృపారాణికి మంచి మార్కులు పడ్డాయి. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఆమెకు పదవి ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరము ఉండదని చెప్పేశారట. నిజానికి కేవీపీ లేదా ఇతర నేతలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకున్నా స్వీకరించేందుకు వాళ్ళు సుముఖంగా లేరు. అదే కృపారాణి మాత్రం తాను అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారట. పైగా ఆమెకున్న గ్రాస్ రూట్ కనెక్షన్లను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం కృపారాణి వైపు మొగ్గు చూపుతోంది. అందుకే త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.